హలో అండి, నమస్కారం. ఇప్పుడు నేను అసైన్మెంట్ ఆపరేటర్ గురించి సింపుల్గా చెప్తాను చూడండి. సో బేసికల్గా ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి ఇదంతా చూస్తున్నారు కదా. సో మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే జస్ట్ వాల్యూని వేరియబుల్కి అసైన్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ 5 ఉంది కదా, అంటే ఎక్స్కి మనము 5 అనేది అసైన్ చేస్తున్నాం అనమాట. సో అంతే సింపుల్. ఇక్కడ చూడండి, అసైన్మెంట్ ఆపరేటర్ ఆర్ యూస్ టు అసైన్ వాల్యూస్ టు వేరియబుల్స్. ఓకే, ఇది మనం ఆల్రెడీ ఇందాక చూసేసాం. ద బేసిక్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టుని మనం చాలా యూజ్ చేస్తాము. అసైన్స్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నాం. ఎక్స్ ఈక్వల్స్ టు 5 అంటే ఎక్స్ని మనము దాంట్లో మనం 5ని స్టోర్ చేస్తున్నట్టు అనేసి. సో దీంట్లో ఇంకా పైథాన్ ఇంకా దీంట్లో కొన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్స్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, ఇట్లా అనేసి ఉంటాయన్నమాట. వీటన్నిటి గురించి మనం ప్రాక్టికల్గా అయితే చూసేద్దాము. సో మీరేం చేస్తారంటే ఎవరైతే థియరిటికల్గా కూడా నోట్స్ ప్రకారం కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇదంతా కూడా నోట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 5 అంటే 10 అనే వాల్యూ ఎక్స్లో స్టోర్ అయ్యిందనమాట. ఇది జనరల్గా ఎక్స్ అంటే ఒక బాక్స్ అనుకోండి, ఇక్కడ 5 అనేది ఒక ఐటమ్ అనుకోండి. ఓకే, మనము ఒక బాక్స్ లోపల ఒక ఐటమ్ని పెట్టేస్తున్నట్టుగా అనుకోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ మనము ఒక బ్యాలెన్స్ ఈక్వల్ టు 5000 అనుకుందాం అనుకోండి. బ్యాలెన్స్ అనే వేరియబుల్లో మనము జనరల్గా 5000 అనే వాల్యూ ఇక్కడ అంటే సిస్టంలో కస్టమర్ బ్యాలెన్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. రియల్ టైమ్గా చెప్పుకోవాలి అంటే మనం బ్యాంక్ ఉంటుంది, మన దగ్గర డబ్బులు ఉంటాయి, బ్యాంక్లో మనం డబ్బులు వేస్తూ ఉంటాం కదా. అంటే బ్యాంక్ అనేది వేరియబుల్, దాంట్లో మనము అసైన్ చేసేది 5000 రూపీస్ అసైన్ చేస్తున్నాం అంటే ఈక్వల్ టు అనమాట. ఓకే, ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు అనేసి ఉంది కదా, అది ఎగ్జిస్టింగ్ వాల్యూకి యాడ్ చేసి మళ్ళీ అసైన్ చేయడం అనమాట. ఇలా సబ్ట్రాక్షన్ ఈక్వల్స్ టు అనేసి ఉంది. వీటన్నిటి గురించి కూడా మనం ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్లో ఫస్ట్ ఏంటి, బ్యాలెన్స్ గురించి చెప్పినాం కదా, బ్యాలెన్సే తీసేసుకుందాము. బ్యాలెన్స్ ఈక్వల్ టు 5000. ఓకే, ఇలా మనము అసైన్మెంట్ ఆపరేటర్ని అయితే ఇలా మనం చూపిస్తామన్నమాట. దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూసేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 5 అనుకుందాము. అండ్ అలాగే ఎక్స్ ఈక్వల్ టు లేకపోతే ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు అనేసి తీసుకుందాం. ప్లస్ ఈక్వల్ టు 3 అనేసి తీసేసుకుందాము. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఎక్స్ అనేసి అంటున్నాను. ఇక్కడ చూడండి, అవుట్పుట్ అనేది 8 అనేసి వచ్చేసింది కదా, 8 అనేసి వచ్చేసింది. ఇంటర్నల్గా ఇక్కడ ఏమైందంటే ఎక్స్ అనేది ఉంది కదా, ఎక్స్ అనేది ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 అన్నమాట ఇక్కడ. ఓకే, ఎక్స్ ప్లస్ 3 అయిందన్నమాట. ఇలా పెట్టాం కదా, ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని నేను కామెంట్స్లో పెడుతున్నాను చూడండి. ఇది ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ మనకి బేసికల్గా ఎలా అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3 ఇలా అవుతుంది. ఓకే, అంటే ఎక్స్ ప్లస్ అంటే ఎక్స్ అంటే 5 కదా, 5 ప్లస్ ఇక్కడ 3 అంటున్నాము అంటే 5 ప్లస్ 8 3 8 కదా, అలా అవుట్పుట్ అనేది మనకి 8గా వచ్చింది. అర్థమైంది కదా అండి. సో ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ అయితే తీసేసుకుందాము. ఇక్కడ కార్ట్ టోటల్ అనేసి పెట్టేస్తున్నా. కార్ట్ టోటల్ ఈక్వల్స్ టు 1000. అండ్ అలాగే కార్ట్ అంటే నేను ఇప్పుడు అడిషన్కి చూపిస్తున్నాను. అడిషన్ ఈక్వల్ టు కార్ట్ టోటల్ ప్లస్ ఈక్వల్ టు
500 అనేసి అనుకుందాము. ప్రింట్ కార్ట్ టోటల్. ఓకే, అంటే ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇక్కడ ఒక ఐటమ్ అనేది యాడ్ చేసినాం అన్నమాట. న్యూ ఐటమ్. ఇప్పుడు సేవ్ చేసేసి రన్ చేద్దాం. ఏమొచ్చింది, 1500 అనేసి వచ్చేసింది. ఓకే, 1500 అనేది ఎలా వచ్చిందో చూసిండ్రు కదా. ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, కార్ట్ టోటల్ 1000 అంటే 1000 ప్లస్ 1500 అనేసి ఇలా అయిపోయిందనమాట. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్కి అయితే తీసేసుకుందాము. సబ్ట్రాక్షన్కి ఎలా అంటే x ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుందాము. ఓకే, x మైనస్ ఈక్వల్ టు 4 తీసుకుందాము. ఇప్పుడు ప్రింట్ x. ఇప్పుడు ఏమొస్తుంది మనకి, 6 రావాలి కదా, 6 వచ్చింది కదా. సో ఇలా అయితే మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. సో ఇదే దానికి ఒకసారి మైనస్ అనేది చూద్దాము. మైనస్ సో దీనికి ఒకవేళ మైనస్ చేస్తే కనుక ఏమవుతుందో చూద్దాము. దీన్ని కొంచెం మార్చేద్దాం. 5000 ఇక్కడ ఒక 1500 వేద్దాం. $3,500 వచ్చింది. అంటే మైనస్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తే 5000 నుంచి 1500 పోతే 35 అయితే మిగిలాయి అనమాట. దీన్ని బేసికల్గా మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్లో, వ్యాలిడ్ డిడక్షన్స్లో, శాలరీ కట్స్లో, శాలరీ కట్ చేయాలి అన్నప్పుడు వీటన్నిటిలో కూడా మనమైతే ఈ ఆపరేషన్ని మనం తీసుకోవచ్చు అనమాట, యూజ్ చేసుకోవచ్చు రియల్ టైమ్గా. ఓకే, తర్వాత మల్టిప్లై ఇది చూద్దాము. x ఈక్వల్ టు 5 అనుకుందాము. అండ్ అలాగే x స్టార్ ఈక్వల్ టు 2. ప్రింట్ x 10 అనేసి వచ్చేసింది. అంటే 5 into 2 10 కాబట్టి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇందాక నేను ప్లస్కి ఏదైతే చెప్పానో అది ఇక్కడ మనకి పర్ఫామ్ అయిందనమాట. ఓకే, అంటే x into 2 అంటే 5 into 2 అనేది అయిపోయింది. ఇది మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టుకి మనకు ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో దీన్ని మనం ఎగ్జాక్ట్గా ఇలా శాలరీ డిడక్షన్లో కూడా చేసేసుకోవచ్చు. దీంట్లోనే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో మనం ఇంటూ చేసినాం కాబట్టి ఇంత అయితే వచ్చేసింది మనకి. 5000 ఇంటూ 1500, 5000ని మనము ఇంటూ 1500 చేసినాం కాబట్టి ఆ వాల్యూ అనేది వచ్చేసింది. ఓకే, సో డివిజన్ అయితే చూద్దాం ఇప్పుడు. x ఈక్వల్ టు 20 అనుకుందాము. అండ్ అలాగే డివైడెడ్ బై ఈక్వల్స్ టు 4. ప్రింట్ x అనేది చేస్తే ఇప్పుడు మనకేమొస్తుంది, 5.0 రావాలి. ఓకే, వచ్చేసింది కదా.
సో ఇప్పుడు మనం డివైడ్ అనేది చేసినాం. ఓకే, డివిజన్ అంటే మనందరికి తెలుసు కదా. సో ఆ క్యాలిక్యులేషన్ మెథడ్ అనేది ఇక్కడ మనకి ఇది పర్ఫామ్ చేసిందనమాట. ఇంకొకటి మాడ్యులస్కి చూద్దాము. x = 10 అండ్ అలాగే x మాడ్యులస్ = 3. నౌ ప్రింట్ x. దీనికి కామెంట్ చేయండి అసలు ఏమొస్తుంది. సో దీనికైతే మనకి అసలు 1 అనేసి రావాలి, చూద్దాము. యా 1 అనేది వచ్చేసింది అనమాట. సో దీనిపైన ఇక్కడ మాడ్యులస్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయిపోయింది. ఓకే, సో ఇంకొకటి ఏంటి, మనకి ఫ్లోర్ డివిజన్ అనేది మిగిలింది కదా. x = 10, x ఫ్లోర్ డివిజన్ = 3, ప్రింట్ x. సో దీనికి ఏమొస్తుందంటే మనకి ఫ్లోర్ డివిజన్ కాబట్టి 10, 3 కాబట్టి 3 రావాలి మనకి. యా 3 వచ్చేసింది కదా అండి. సో ఇలా అయితే మనము ఈ ఆపరేటర్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చండి. ఓకే, దీంట్లో కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే, మనము ఈక్వల్ టు అనేసి ఉంటుంది కదా, జస్ట్ 1 సింగిల్ది యూజ్ చేయడము అండ్ అలాగే వాల్యూస్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేసి అర్థం చేసుకోకపోవడము, ఇంకా డివిజన్ లైక్ మనము డివిజన్ అనేది ఫ్లోట్ ఇస్తుందనేసి మర్చిపోవడము, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం, ఈ మిస్టేక్స్ అన్నీ కూడా. సో అవన్నీ కూడా చేయకుండా జస్ట్ ఇలా అయితే మనం చేసేయచ్చు. అండ్ అలాగే దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తాను చూడండి నేను ఓవరాల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలెట్ అనేసి ఉంటుంది, వ్యాలెట్ = 100,000 అనేసి ఇచ్చేస్తా. తర్వాత వ్యాలెట్ ప్లస్ కదా, ప్లస్ ఆర్ = 500 అనేసి ఇచ్చేద్దాం. అంటే ఇక్కడ ఏంటి, మనీ యాడ్ చేసినాం. దాని తర్వాత వ్యాలెట్ మైనస్ ఆర్ ప్లస్ మైనస్ = ఒక 200 వేసేద్దాము. దాని తర్వాత వ్యాలెట్ ఇంటూ చేద్దాం. ఇప్పుడు ఫైనల్గా 2 చేసేసి ఇంకా ప్రింట్ అయితే చేసేద్దాము. ప్రింట్ ఫైనల్ వ్యాలెట్ బ్యాలెన్స్ అనేసి ఇస్తాను. వ్యాలెట్ బ్యాలెన్స్ వ్యాలెట్. ఓకే, సో బేసికల్గా మనకి మొత్తం కూడా వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది ఎంత ఉందో ఇచ్చేసింది అనమాట ఇక్కడ 1300 అనేసి. ఇది ఒక రియల్ యాప్ లాజిక్. ఓకే, ఇప్పుడు నేను చేసిందంతా కూడా రియల్ యాప్ లాజిక్. ఇక్కడ = అంటే స్టోర్ చేస్తుంది. ఓకే, వ్యాలెట్లో 1000 రూపీస్ ఉన్నాయి, స్టోర్ చేసింది. ఓకే, ప్లస్ = అంటే 1300 ప్లస్ = అంటే 500 యాడ్ చేస్తుంది అనమాట. అంటే 1000 + 500 అంటే 1500. దాని తర్వాత మనకి వ్యాలెట్ మైనస్ = 200 అంటే 1500 నుంచి 200 అనేది మైనస్ చేసేస్తుంది. వ్యాలెట్ ఇంటూ 2 అంటే మనకి మల్టిప్లై చేస్తుంది అనమాట. సో అసలు ఇవంతా చేశాక మిగిలిన బ్యాలెన్స్ ఎంత అంటే కనుక మనకి ఆన్సర్ అనేది చూపించింది అలా 1300 అనేసి ఓవరాల్గా. ఓకే, సో మీరు ఇదంతా కూడా ఏమేం చేస్తుంది, ఏ సింబల్ అనేది మనకి ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేసి మీరు క్లారిటీగా గుర్తుంచుకోవడం లేదా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే నోట్ చేసుకోవాలి అనుకుంటున్నారో లేదా పక్కాగా చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను జస్ట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి.
ఇది స్టోర్, ఈ సింబల్ వచ్చేసరికి స్టోర్. ఒకవేళ ప్లస్ ఈక్వల్ టు ఉంటే కనుక అదేంటి యాడ్ అవుతుంది లేదా స్టోర్ అవుతుంది. అదే మనకి మైనస్ ఈక్వల్ టు ఉందనుకోండి అప్పుడేమవుతుంది, సబ్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట, సబ్ట్రాక్షన్ అనేది అయిపోతుంది. ఓకే, దాని తర్వాత ఇంటూ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది అండ్ అలాగే స్టోర్ అవుతుంది. ఓకే, సబ్ట్రాక్షన్ యాడ్ అయ్యి స్టోర్ అవుతుంది, సబ్ట్రాక్షన్ అయ్యి స్టోర్ అవుతుంది, మల్టిప్లై అయ్యి స్టోర్ అవుతుంది. ఓకే, దాని తర్వాత డివైడ్ అవుతుంది. ఇదేంటి డివైడ్ అయిపోయి స్టోర్ అవుతుంది. ఓకే, డివ్ మోడ్ అనేసి ఆటోమేటిక్గా వచ్చేసింది, కాకపోతే అది డివైడర్. దాని తర్వాత అదొక మెథడ్ అనమాట. సో ఆటోమేటిక్గా అలా వచ్చేసింది. నేను ఇక్కడ జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తున్నాను కాబట్టి ఇది రిమైండర్, ఇది ఆటోమేటిక్గా తీసేసుకుంది. ఓకే, సో ఇలా ఇదేంటి మనకి ఫ్లోర్ డివిజన్ కదా. ఫ్లోర్ డివిజన్ అనేది ఫ్లోర్ డివైడ్ చేస్తుంది అనమాట. ఫ్లోర్ డివైడ్ చేస్తుంది అండ్ స్టోర్ చేసేస్తుంది. ఇంకొకటి ఏంటి, పవర్. ఇది పవర్ది కదా. పవర్ ఈక్వల్ టు అంటే పవర్ చేసేసి స్క్వేర్ చేసేసి మనకి సేవ్ చేస్తుంది. పవర్ అండ్ స్టోర్. సో ఇదండి, దీంట్లో మనకి మొత్తం కూడా వచ్చేసరికి ఈ సింబల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఓకే, క్లియర్ కదా. దాని తర్వాత ఐడెంటిటీ ఆపరేటర్ గురించి అయితే చూసేద్దాం. సో ఐడెంటిటీ ఆపరేటర్ ఇన్ పైథాన్. ఐడెంటిటీ ఆపరేటర్ అనేది బేసికల్గా మెమరీ లొకేషన్స్ని కంపేర్ చేయడానికి అయితే యూజ్ చేస్తుంది. ఓకే, సో బేసికల్గా పైథాన్లో 2 ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. అవేంటి అంటే ఈజ్ అండ్ ఈజ్ నాట్ అనమాట. ఈజ్ ఉంటుంది, ఈజ్ నాట్ అనేది ఉంటుంది. సో ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటి అంటే వీటిలో ఈక్వల్ టు ఉంటుంది, అంటే వాల్యూ అనేది చెక్ చేస్తుంది. అదే ఈజ్ అయిందనుకోండి, అదేం చేస్తుందంటే మెమరీ లొకేషన్ని చెక్ చేస్తుంది అనమాట. ఇది జనరల్గా ఇది బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ పార్ట్. ఐడెంటిటీ ఆపరేటర్ మనకి పైథాన్లో అంతగా అవసరం లేదు బేసిక్ లెవెల్లో అయితే కనుక. బట్ స్టిల్ నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఈజ్ అనే ఆపరేటర్ ఉంది కదా, మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే 2 వేరియబుల్స్ సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తున్నాయా అనేసి చూస్తుందన్నమాట. ఇఫ్ బోత్ 2 కూడా ఒకటే దానికి పాయింట్ చేస్తే అప్పుడు ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది అనమాట. అర్థమైంది కదా. 2 వేరియబుల్స్ సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తున్నాయా, అప్పుడు ఏం చేస్తుంది, ఒకవేళ 2 కూడా సేమ్ చేస్తే కనుక, సేమ్ మెమరీ పాయింట్కి చేస్తే కనుక అప్పుడు ట్రూ ఇస్తుంది, లేదంటే ఫాల్స్ ఇస్తుంది. ఓకే, దీని గురించి ఒక ప్రాక్టికల్ పార్ట్ అనేది చూసేద్దాము. సో ఏ ఈక్వల్ టు అంటే బేసికల్గా ఏ ఈజ్ బి అనుకుందాము. ఓకే, 2 కూడా సేమ్ మెమరీని చూపిస్తే కనుక ఇక్కడ ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అయిపోతుంది అనమాట. దాని గురించి ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు బి ఉందనుకోండి, ఏ ఈక్వల్ టు 10 అనేసి ఉందనుకోండి. ఇప్పుడు ఎంటర్ కొట్టేసి బి ఈక్వల్ టు కూడా 10 ఇస్తాము. 2 కూడా సేమ్ వాల్యూస్ అనేవి ఇచ్చేసినాం. ఇప్పుడు దీనికి ప్రింట్ ఏ ఈజ్ బి అనేసి ఇస్తున్నాను. ఏ ఈజ్ బి. అప్పుడు ఏమవుతుంది, 2 కూడా సేమ్ మెమరీ లొకేషన్కి పాయింట్ చేస్తున్నాయి కాబట్టి ట్రూ రావాలి కదా. ఇక్కడ ట్రూ వచ్చిందా, ట్రూ వచ్చేసింది కదా. ఇక్కడ కర్సర్ వైపు చూపిస్తున్నట్టుగా అయితే ట్రూ అనేసి వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ నేను 15 అనేసి ఇస్తున్నాను, 15 అనేది ఇవ్వడం వల్ల ఇప్పుడు ఫాల్స్ రావాలి, ఎందుకంటే 2 కూడా సేమ్ లేదు కాబట్టి. ఓకే,
ట్రూ అనేసి ఇచ్చేసింది. ఫస్ట్ దానికైతే ఇక్కడ 10 అనేసి పెడితే, ఎందుకంటే రెండు కూడా సేమ్ ఇచ్చింది కాబట్టి. సో బేసికల్గా పైథాన్ స్మాల్ ఇంటీజర్స్ని ఇంటర్నల్లీ రీయూజ్ చేస్తుందన్నమాట. బట్ నంబర్స్ అనేది సమ్టైమ్ కన్ఫ్యూజ్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్ సమ్టైమ్ అనేది కన్ఫ్యూజ్ చేస్తుందన్నమాట. బెటర్ ఎగ్జాంపుల్ ఇస్తూ చూద్దాం ఇప్పుడు మనము. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఒక లిస్ట్ ఎగ్జాంపుల్తో అనమాట 1, 2, 3 అనేసి తీసేసుకున్నాను. దాని తర్వాత బి ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ అండ్ అలాగే 1, 2, 3 అని పెట్టేసి ఇప్పుడు ప్రింట్ ఏ ఈక్వల్ టు బి. ఓకే, దీనిలో సింగిల్ ఈక్వల్ టు ఇవ్వద్దు, మనం అలవాట్లో డబల్ ఇవ్వాలి. ప్రింట్ ఏ ఈజ్ బి. ఇప్పుడు ఏమొస్తుంది, ట్రూ అనేసి రావాలి కదా. ట్రూ ఫాల్స్ అనేసి వచ్చేసింది. మనం రెండు కండిషన్స్ ఇచ్చినాం కాబట్టి నేను దీనికైతే ట్రూ వచ్చింది, దీనికైతే ఫాల్స్ వచ్చింది. ఓకే, సో ఇలా అయితే వచ్చేసింది, ట్రూ ఫాల్స్ అనేసి వచ్చేసింది. అంటే ఏ ఈక్వల్ టు బి అనేసి ఇది ఉంది కదా, అంటే వాల్యూస్ అనేవి సేమ్. ఇదేంటిదంటే మెమరీ అనేది డిఫరెంట్ కాబట్టి. ఓకే, సో ఒకవేళ అవి రెండు కూడా సేమ్ కనిపించినప్పటికీ డిఫరెంట్ డిఫరెంట్ మెమరీలో సేవ్ అయినాయి కాబట్టి ఇలా వచ్చేసింది. ఓకే, ఒకవేళ ఇక్కడ నేను దీని బదులు ఏ ఇస్తున్నాను. ఓకే, ఏ ఇచ్చేసి ఈ లైన్ తీసేస్తున్నాను. ఇప్పుడేమొస్తుంది, ట్రూ రావాలి. సో ట్రూ అనేసి వచ్చేసింది కదా. అంటే బి అనేది ఇక్కడ సేమ్ మెమరీ లొకేషన్కి పాయింట్ చేస్తుంది కాబట్టి ఇలా ట్రూ అనేసి వచ్చేసింది. ఓకే, తర్వాత ఏం చేద్దామంటే ఈజ్ నాట్ అనేసి ఉంది చూసారా, ఈజ్ నాట్కి మనము చూసేద్దాము. దీంట్లో ఏమవుతుంది అంటే ఎప్పుడు ట్రూ చూపిస్తుందంటే ఒకవేళ బోత్ వేరియబుల్స్ అనేవి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని చూపించినప్పుడు ఇప్పుడు ట్రూ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీకు ఇది ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఈజ్ నాట్ కదా, ఈజ్ నాట్ అనేది ఏంటంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ అప్ చేస్తాను చూడండి. రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఏ ఒకటి బి ఒకటి. ఈ రెండు వేరియబుల్స్ కూడా సేమ్ ఆబ్జెక్ట్స్ని పాయింట్ చేయట్లేదా అనేసి చూస్తుంది. సింపుల్ వర్డ్స్లో మెమరీ లొకేషన్ అనేది డిఫరెంట్ ఉందా అనేసి చూస్తుంది. సో దాన్ని బట్టి సేమ్ ఆబ్జెక్ట్ అయితే ఫాల్స్ ఇస్తుంది, కాకపోతే డిఫరెంట్ ఆబ్జెక్ట్ అయితే ట్రూ ఇస్తుంది అనమాట. ఎలా అంటే ఏ ఈజ్ నాట్ బి అన్నప్పుడు సేమ్ ఆబ్జెక్ట్ అయితే ఫాల్స్, డిఫరెంట్ ఆబ్జెక్ట్ అయితే ట్రూ అనమాట. కొంచెం మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఏ ఈక్వల్ టు లిస్ట్ తీసుకుందాం, 1, 2, 3 తీసేసుకుందాము. అండ్ ఇప్పుడు ఎంటర్ కొట్టేస్తే బి ఈక్వల్ టు 2, 3. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఏ ఈజ్ నాట్ బి. ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం అవుట్పుట్ అనేది ఏం రావాలి, ఇక్కడ వాల్యూ అనేది సేమ్ ఉంది, కాకపోతే మెమరీ అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి ట్రూ వస్తుంది. ట్రూ అనేసి వచ్చింది, రైట్. సో ఇంకొకటి తీసుకుందాము. సో అర్థమైంది కదా ఇదైతే.
ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1,2,3 అనేసి తీసేసుకున్నా. దాని తర్వాత బి ఈక్వల్ టు ఏ అనేసి ఇచ్చేసా. ఓకే, ప్రింట్ ఏ ఈజ్ నాట్ బి. ఇప్పుడు సేవ్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది, ఒకసారి నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ నేను కండిషన్ అనేది చెప్తాను చూడండి, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోడ్ని, కాకపోతే అవుట్పుట్ ఏమొస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఓకే, ఇక్కడ బి ఏదైతే ఉందో అది స్మాల్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది కదా, అంటే ఇక్కడ మెమరీ సేమ్ అనేసి ఉంది, మెమరీ సేమ్ ఉంది అండ్ అలాగే ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది. ఓకే, సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది, సేమ్ మెమరీ ఉంది. అంటే ఇప్పుడు ఏమొస్తుంది కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఫాల్సా ట్రూవా. సో మీరు చెప్పేదాన్ని బట్టి మీకు మీ లాజిక్ ఒకవేళ తప్పైతే నేను అక్కడనే రిప్లై ఇస్తాను, లేదు లైక్ సైలెంట్గా ఉంటే ఈ కాన్సెప్ట్ నీకు అర్థం కాకుండా ఉంటుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంగేజ్ అవుతూ రియల్ టైమ్గా నేర్చుకుంటారు. లైక్ బోరింగ్గా, లేకపోతే కొంతమంది కోడింగ్ అంటే బోరింగ్గా ఫీల్ అయినా కూడా లైక్ ఎంగేజ్ అవుతూ ఉంటారు. కాబట్టి మీకు క్వశ్చన్కి ఆన్సర్ అనేది వదిలేస్తున్నాను. మీరు కామెంట్ సెక్షన్లో ఎంగేజ్ అయిపోయి, లేకపోతే ఈ క్లాస్ అర్థమైన వాళ్ళకి రిప్లై ఇవ్వడం కానివ్వండి, అదంతా కూడా చేస్తే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఓకే, సో ఇంతవరకైతే మనము టోటల్గా దీని గురించి ఈజ్ నాట్ గురించి అయితే చూసేసినామండి. నెక్స్ట్ టాపిక్ అసలు ఏముంటుందో చూద్దాము. ఓకే, సో ఓవరాల్గా మనం ఇంపార్టెంట్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ చేసేసినాము ఐడెంటిటీ ఆపరేటర్స్ వరకు. సో యా, నెక్స్ట్ టాపిక్ అయితే కంటిన్యూ చేసేద్దాం.